సో మనకందరికి తెలిసిందే జూలై 21న అయితే OnePlus నాట్ సిరీస్ అయితే లాంచ్ కాబోతుంది. సో ఆ రోజు అయితే మనకి OnePlus నుంచి ఇంకొక ఫోన్ అలాగే ఒక TWS ఇయర్ బడ్స్ని అయితే మనం ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే అయితే లాంచ్ ఈవెంట్ రాకముందనే మనకి OnePlus నాట్కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయిపోయాయి. సో ఇది నిజమా అబద్ధమా అని పక్కన పెడితే మాత్రం సో OnePlus నాట్లో మనకి మంచి స్పెక్స్ అయితే ఉండబోతున్నట్టు ఇక కొన్ని లీక్ అయిన స్పెక్స్ అయితే కనపడుతున్నాయి. సో ఒకసారి మనం అయితే OnePlus నాట్కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ విత్ పవన్ ఛానల్. సో యాజ్ యూజువల్గా మనకి అయితే డిస్ప్లే నుంచి అయితే మొదలు పెడదాం. అయితే OnePlus నాట్లో 6.44 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది. 1080x2400 సంబంధించిన పిక్సెల్స్ రెజల్యూషన్స్ అయితే ఉంటుంది. వీళ్ళ ఓన్ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే అయితే యూస్ చేశారు. 90 Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. ఫ్రంట్ సైడ్ మనకి డ్యూయల్ పంచోల్ కట్అవుట్ అయితే తీసుకురాబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే తీసుకురాబోతున్నట్టు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి అయితే డిస్ప్లే గురించి. అలాగే బాడీ చూసుకుంటే ఇది కర్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తో అయితే తీసుకురాబోతున్నట్టు. ఏ కర్నింగ్ గ్లాస్ ప్రొటెక్షన్ యూస్ చేస్తారనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయడం లేదు, కానీ ఖచ్చితంగా మనకి కర్నింగ్ గ్లాస్ 3 ప్రొటెక్షన్తో అయితే తీసుకురాబోతున్నట్టు చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ప్రాసెసర్ గురించి. సో తెలిసిందే మనకి Qualcomm Snapdragon 765G ప్రాసెసర్ని అయితే యూజ్ చేయబోతున్నారు. సో ఇది మన ఇండియాలో ఫస్ట్ ప్రాసెసర్తో రాబోతున్న మొబైల్ అన్నమాట OnePlus నాట్ అనేది. ఇంతవరకు ఏ మొబైల్లో కూడా దీన్ని తీసుకురాలేదు. ఇది వచ్చేసరికి మనకి 2 వేరియంట్స్లో అయితే తీసుకురాబోతున్నారు. అయితే 8+128GB మోడల్, అలాగే 12+256GB మోడల్ అయితే తీసుకురాబోతున్నారు. ర్యామ్ టైప్ చూసుకుంటే LPDDR4X ర్యామ్ అయితే దీంట్లో యూజ్ చేస్తున్నారు. ఇంకా మనకి కెమెరా డిపార్ట్మెంట్లోకి వచ్చేసామంటే బ్యాక్ సైడ్ మనకి క్వాడ్ కోర్ కెమెరా సెటప్ ఉండబోతున్నట్టు రూమర్స్ అయితే వస్తున్నాయి. మన ప్రీవియస్గా విన్న స్పెసిఫికేషన్ చూసుకుంటే త్రిబుల్ క్యామ్ సెటప్ అయితే తీసుకురాబోతున్నట్టు చెప్పారు, కానీ ఇక్కడ చూసుకుంటే మనకి క్వాడ్ కోర్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ప్రైమరీ సెన్సార్ చూసుకుంటే 48 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే ఉంది. ఇది సోనీ IMX586 సెన్సార్. అపేచర్ చూసుకుంటే f1.7 అపేచర్ అయితే ఉందన్నమాట. ఇందులో మనకి OIS అలాగే EIS ఉంది. సో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అలాగే మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేయబోతున్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. 2 ఉండడం వల్ల మనకి వీడియోస్ చేసేటప్పుడు స్టెబిలైజేషన్ అనేది ఎక్కువ అయితే ఉంటుంది. అలాగే మనకి 8 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే ఉంది. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ అయితే మనకి ఫొటోస్ అలాగే వీడియో క్యాప్చర్ చేయొచ్చు. దగ్గర మనకి 119 డిగ్రీస్లో అయితే మనం వీడియోస్ కానీ ఫొటోస్ కానీ క్యాప్చర్ చేసుకోవచ్చు. అలాగే మనకి 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ యూజ్ చేశారు. ఇది మనకి అపేచర్ f2.4 అపేచర్ అయితే ఉండబోతున్నట్టు. 2 మెగాపిక్సెల్ అయితే మ్యాక్రో షాట్స్కి అయితే యూజ్ చేయబోతున్నారు. అపేచర్ f2.4 అయితే ఉంటుంది. సో ఇంకా మనకు ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికి డ్యూయల్ పంచోల్ కట్అవుట్ అయితే ఉంది. సో ఇందులో 32 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. అపేచర్ చూసుకుంటే f2.4 అపేచర్ అయితే వస్తుంది. అలాగే 8 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే ఉంది. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. ఇది కూడా మనకి f2.4 అపేచర్ అయితే వస్తుంది. ఇది కెమెరా డిపార్ట్మెంట్ గురించి మారితే. ఇంకైతే మనకి బ్యాటరీ గురించి మారితే ఇందులో మనకి తక్కువ బ్యాటరీ అయితే ఉండబోతున్నట్టు మెన్షన్ చేశారు. 4115 mAh బ్యాటరీ అయితే ఉండబోతున్నట్టు. అలాగే వీళ్ళ ఓన్ వ్రాప్ ఛార్జర్ ఉంది కదా, సో 30 వాట్ వ్రాప్ ఛార్జర్ అయితే తీసుకొస్తున్నారన్నమాట. ఇంకా దీంట్లో కొన్ని ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకున్నామంటే ఇందులో మనకి బ్లూటూత్ ఉంది, NFC ఉంది. సో 3.5 జాక్ గురించి ఎటువంటి డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం లేదన్నమాట. ఇంకా దీని కలర్స్ గురించి మనం మాట్లాడుకున్నామంటే ఇందులో మనకి 3 కలర్స్లో అయితే తీసుకురాబోతున్నారు. అయితే మనకి బ్లూ మార్బుల్, గ్రే యాష్, అలాగే గ్రే కలర్లో మనకి కొంచెం బ్లాక్ కలర్ అయితే మిక్స్ అయి ఉంటుంది, ఆనెక్స్ అనేసి. సో ఈ 3 కలర్స్లో అయితే OnePlus నాట్ అయితే జూలై 21 అయితే లాంచ్ కాబోతుంది. సో ఇదే స్పెసిఫికేషన్స్ అయితే వస్తాయని చెప్పలేం, కానీ బట్ లీక్ అయిన స్పెసిఫికేషన్స్ అయితే ఇవే. సో ఇవి లీక్ చేసింది ఎవరైతే ట్విట్టర్లో ఒక పోస్ట్ అయితే వేశారో, సో ఈవెన్ బ్లాస్ అనేసి అతను పోస్ట్ చేసిన ఏదైతే OnePlus నాట్ స్పెసిఫికేషన్స్ అయితే ఇవే అనమాట. సో చూద్దాం, మనకి జూలై 21 వరకు వెయిట్ చేసామంటే OnePlus నుంచి OnePlus నాట్ అలాగే మనకి OnePlus TWS ఇయర్ బడ్స్ అయితే కూడా తీసుకురాబోతున్నారు. సో ఇప్పటికే OnePlus TWS ఇయర్ బడ్స్ మనకి అమెజాన్లో అయితే కనబడిపోతున్నాయి. అయితే అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఒక అమెజాన్ OnePlus TWS అనేసి అక్కడ కనపడుతున్నాయి అనమాట. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి జూలై 21 వెయిట్ చేసామంటే సో OnePlus నాట్ అలాగే అన్ని కనబడతాయి. సో OnePlus నాట్ వచ్చేసరికి $500 లోపల అయితే ఉంటుంది. ఇంతవరకు రిలీజ్ అయిన స్పెసిఫికేషన్స్ గురించి మనం మాట్లాడుకున్నామంటే. సో గైస్, ఇవి మనకి ఈరోజు OnePlus నాట్కి సంబంధించిన లీక్ అయిన స్పెసిఫికేషన్స్ అయితే. సో ఈ వీడియోలో మీకు ఈ సంబంధించిన స్పెక్స్ అనేది మీకు నచ్చాయా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ మీరు కొత్తగా మన వీడియో చూస్తుంటే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. ఇటువంటి మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మిమ్మల్ని ఇంకొక వీడియోతో కలుస్తాను. అంతవరకు హ్యావ్ ఎ నైస్ డే గైస్.